కొంతమంది విద్యార్థులు పరీక్షకు ఒక్క రోజు ముందు లేదా కొన్ని రోజుల ముందు చదివి ఆపై పరీక్షల్లో చాలా మంచి మార్కులు సాధిస్తూ ఉంటారు. అయితే దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? కానీ మరోవైపు కొంతమంది విద్యార్థులు ఏడాది పొడవునా చదివినప్పటికీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేరు. మరి ఈ మ్యాజిక్ ఎక్కడ జరుగుతోంది? ఇందులో నెంబర్ 1 80-20 నియమంతో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం. ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టండి. తక్కువ చదువు కానీ తెలివిగా చదువు. విల్ఫ్రెడో పెట్ యొక్క 80-20 నియమం వాస్తవానికి ఉత్పాదకతను పెంచడానికి ఒక మార్గం. ఇదే రూల్ని మీరు సమర్థవంతంగా అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఉపయోగించిన తర్వాత మీరు కేవలం 20% ప్రయత్నంతో 80% ఫలితాలను పొందొచ్చు. నిజానికి ప్రజలు వారి జీవితంలోని 80% సమయంలో వారి 20% దుస్తులను మాత్రమే పదే పదే ధరిస్తారు. ఇదే నమూనా మీ అధ్యయనాలకు కూడా వర్తిస్తుంది. మీరు మీ సిలబస్లోని 20% ముఖ్యమైన అంశాలపై మాత్రమే దృష్టి పెడితే సులభంగా 80% మార్కులు సాధించవచ్చు. మొత్తం సిలబస్ను కవర్ చేయడానికి ప్రయత్నించే బదులు కొన్ని ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ పరీక్షలు దగ్గరలో ఉన్నప్పుడు పరీక్షల్లో వచ్చే అవకాశం ఉన్న 20% భాగాన్ని గమనించండి. ఆ సిలబస్ను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. మానవ మెదడు ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని అందుకున్నప్పుడు గుర్తుంచుకోవడానికి కష్టపడుతుంది. ఫోన్ నంబర్ను 3 లేదా 4 పార్ట్స్గా విభజించినట్లుగా చదవడంలో కూడా ఫాలో అయితే గుర్తుంచుకోవడం సులభమవుతుంది. అదేవిధంగా మీ సిలబస్లో అధ్యయనాలను భాగాలుగా విభజించండి. వాటిలో 20 ముఖ్యమైన అంశాలపై గట్టి ఫోకస్ పెట్టండి, సరిపోతుంది. ఇక రెండవది దృశ్యమానం చేయండి. నిమగ్నం చేయండి, నిలుపుకోండి. కొంచెం కష్టంగా ఉంటుంది, చెప్తా వినండి. స్మార్ట్ స్టడీకి విజువలైజేషన్ వంటి ప్రభావవంతమైన అధ్యయనం కోసం కొన్ని స్మార్ట్ వ్యూహాలు అవసరం. మానవ మెదడు నార్మల్ పిక్చర్స్ కన్నా నిజ జీవిత చిత్రాలను బాగా గుర్తుంచుకుంటుంది. ఉదాహరణకు మిడిల్ క్లాస్ ఇంగ్లీష్ మరియు హిందీలోని పుస్తకాల్లో ఏదైనా కథతో పాటు చిత్రాలు ఉంటే మీరు ఆ కథను బాగా గుర్తుంచుకుంటారు. కాబట్టి మీ అభ్యాసాన్ని సరళీకృతం చేయడానికి కొన్ని ఫ్లో చార్ట్లు మరియు రేఖా చిత్రాలను ఉపయోగించండి. మీకు ఏదైనా అంశం కష్టంగా అనిపిస్తే దాన్ని ఓ కథలా అర్థం చేసుకోండి. ఈ విధంగా మీరు ఆ అంశాన్ని బాగా గుర్తుంచుకుంటారు. రెండవ స్మార్ట్ వ్యూహం కలర్ కోడెడ్ నోట్స్. ఇది దృశ్య జ్ఞాపక శక్తిని మరింత పెంచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు అతి ముఖ్యమైన 20% భాగాలకు ఎరుపు రంగును, ఉత్తమ ఉదాహరణలకు ఆకుపచ్చ మరియు అదనపు వాటి కోసం పసుపు రంగును ఉపయోగించండి. ఈ కలర్స్ వల్ల మీరు చదివింది అలాగే మీరు చదవబోతుంది చాలా క్లియర్గా మీకు గుర్తుంటుంది. ఇక మూడవది లింక్ ఇట్ అండ్ లెర్న్ ఇట్. అనుబంధాలతో మెరుగైన జ్ఞాపక శక్తిని అన్లాక్ చేయండి. పరీక్షల సమయంలో మీరు చదివే అంశాన్ని 2 వర్గాలుగా విభజించవచ్చు. మొదటిది మీరు మొదటిసారి చదువుతున్న కొత్త సమాచారం. రెండవది మీకు ఇప్పటికే తెలిసిన జ్ఞాపక శక్తి అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్. 1972 అధ్యయనం ప్రకారం మీరు కొత్త భావనలను పాత సహజ జ్ఞాపకంతో జోడిస్తే మీ జ్ఞాపక శక్తి చాలా మెరుగుపడుతుంది. ఉదాహరణకు 10వ తరగతిలో కొన్ని చాప్టర్స్ మీకు కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. అలా అనిపించినప్పుడు మీరు వాటిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. కొత్త సామాజిక నియమాన్ని మీకు గుర్తున్న ఓ నియమంతో అనుసంధానించాలి. మీరు కొత్త అంశాలను సుపరిచితమైన విషయంతో లింక్ చేసినప్పుడు మీ మెదడులో ఒక సైకలాజికల్ నెట్వర్క్ సృష్టించబడుతుంది. ఇది పరీక్షల సమయంలో గుర్తు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇక 4వది చదువులో విజయం కోసం పాటించాల్సిన రోజువారీ అలవాట్లు. రొటీన్ మరియు రిపీట్ సమయంలో క్రమబద్ధంగా ఉండడం చాలా ముఖ్యం. మీకు సరైన రొటీన్ లేకపోతే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం అస్సలు ప్రభావితంగా ఉండదు. అందువల్ల మీరు టైం టేబుల్ తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. సరైన టైం టేబుల్ తయారు చేయడానికి రోజంతా మీకు సంబంధించిన పనులు జాబితాను రూపొందించుకోండి. ఆ తర్వాత ఆటలు ఆడడం, టీవీ చూడడం, సినిమాలు చూడడం ఇలాంటివన్నీ కూడా కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే వాటికి ఖచ్చితమైన కొంత సమయం ఇవ్వాలి. మీ పాఠశాల, కళాశాల మరియు ట్యూషన్ సమయాలను కూడా గమనించండి. ఇప్పుడు అనవసరమైన పనుల కోసం అధ్యయనం చేయడానికి సమయం వ్యవధిని ఉపయోగించండి. ఉదాహరణకు ఇక్కడ మేము మీకు పాఠశాల విద్యార్థి టైం టేబుల్ను చూపిస్తున్నాం. మీరు దాన్ని మీ ప్రకారం రూపొందించుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ఖాళీ సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవాలి. అదేవిధంగా మీరు ఒక నిర్దిష్ట విషయం యొక్క అతి ముఖ్యమైన సిలబస్ను 20న పూర్తి చేయడానికి ఒక వారపు ప్రణాళికను కూడా రూపొందించుకోవచ్చు. దీంతో మీరు ప్రతిరోజు చదువుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు విసుగురాదు. ఇదే కాకుండా ఆదివారం 2 నుంచి 3 గంటలు మీరు వారం మొత్తం చదివిన వాటిని రివైజ్ చేసుకోవాలి. అంటే ఒక విధంగా రివిజన్ అలవాటు చేసుకోవాలి. ఇక 5వది చిన్న విరామాలు, పెద్ద లాభాలు. చదివేటప్పుడు ప్రోలాగా చదువుకోండి. చదువుల మధ్యలో విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇదొక ముఖ్య వ్యూహం కూడా. కానీ తరచుగా దాన్ని విస్మరిస్తారు. ఎక్కువ మంది విద్యార్థులు టీనేజర్ల వర్గంలోకి వస్తారు. పరీక్షల సమయంలో కొంతమంది టీనేజర్లు అస్సలు విశ్రాంతి తీసుకోరు. దీనివల్ల అలసిపోతూ ఉంటారు. మరికొంతమంది చాలా ఎక్కువ విరామం తీసుకుంటారు. దీనివల్ల వారికి చదువు పట్ల ఆసక్తి పోతుంది. దీనికి పరిష్కారం చాలా సులభం. మీరు మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా విరామం తీసుకోవాలి. తద్వారా మీరు విశ్రాంతి తీసుకోవడంతో పాటు మీ వేగాన్ని కోల్పోరు. మీరు మీ చదువులకు ఇచ్చే ప్రాముఖ్యతను విశ్రాంతికి కూడా ఇవ్వాలి.
విశ్రాంతి వాస్తవానికి మీ మెదడుకు సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి తగిన సమయాన్ని ఇస్తుంది. దీని కారణంగా మీరు చదువుకున్నవన్నీ కూడా మీకు కావాల్సినప్పుడు గుర్తొస్తాయి. చదువులు మరియు వివరాల సమతుల్యత పరీక్షల్లో విజయాలకి కీలకం కదా. తెలివిగా విశ్రాంతి తీసుకోండి, విరామాలు తీసుకోండి. మీ వల్ల అయినంత ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించండి. చురుకైన జ్ఞాపక శక్తి మరియు సాధారణ విరామాలు వంటివి వ్యూహంలో భాగంగా మారిపోతాయి. సో వీటన్నిటిని ఉపయోగించి చదువుకుంటే గనక ఖచ్చితంగా మీరు గొప్ప స్థాయికి వెళతారు.